అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12 పీఆర్సీ ఐఆర్లపై కీలక సమాచారం. 12 పీఆర్సీ కమిషన్ అసలు తన యొక్క పనిని ప్రారంభించిందా? దాని యొక్క నివేదిక ఏమిటి? పీఆర్సీ, డిఏ, డిఆర్, సిపిఎస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా 12 పీఆర్సీ ఐఆర్లు కూడా వెంటనే అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్సీ నివేదికను దాచేశారు. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే ఈ ప్రభుత్వం బయటపెట్టలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 12 పీఆర్సీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇంతవరకు కూడా తన యొక్క పనిని ప్రారంభించలేదు. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నా ఐఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి ఇస్తుందో తెలియని దుస్థితి. సో ఇంచుమించు మనకి సంవత్సరం అయితే అయిందండి 12 పీఆర్సీ కమిషన్ అయితే వేసి. దీనికి సంబంధించి ఇంకా ఈ కమిషన్ తన యొక్క పనిని ప్రారంభించలేదు. దాని యొక్క నివేదిక ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు మళ్ళీ అవే కష్టాలు వస్తాయని అంటున్నారు. ఇక పెన్షనర్ల కోసం జిల్లాకో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారు తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయలేదు. చివరికి మేనిఫెస్టోలోనూ అబద్ధాలు చెప్పారు. గ్యారంటీ లేని పెన్షన్. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయకపోగా కొత్తగా గ్యారంటీ పెన్షన్ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ చట్టంలో క్లాజ్ 6(5)లో షేర్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులపై పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టారు. ఇది సిపిఎస్ కంటే అన్యాయమైంది. సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే వాటాను 14% పెంచాలని చెప్పినా దీన్ని అమలు చేయడం లేదు. కేవలం 10% మాత్రమే ఇస్తుంది. 4% మిగిల్చుకుంటూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు వాపోతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.